హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. అందరూ బాగుండాలి, అందరూ నేను కూడా ఉండాలి. ఈ రోజు వీడియోలో అయితే మనం అయితే కాజు చికెన్ ఫ్రై అయితే చేసుకోబోతున్నాం. నేనైతే ఇక్కడైతే 2 కేజీల చికెన్ తీసుకొనేసి ఆల్రెడీ అయితే బాగా ఫ్రెష్గా కడిగేసేసి పెట్టేశాను. మేమైతే 3 లెగ్ పీసులు కొట్టించుకున్నాం. ఇప్పుడు ఇందులోనైతే మనకి ఉప్పు, పసుపు, అల్లం పేస్ట్ వేసుకొనేసి ఫస్ట్ అయితే కలుపుకుందాం. ముందుగానైతే ఒక 1/2 టీ స్పూను పసుపు అయితే వేసేయండి. అలాగే 1 టీ స్పూన్ అయితే ఉప్పు అయితే వేసుకుందాం. అలాగే 1 టీ స్పూన్ అయితే అల్లం పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. మాకైతే 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొనేసి ఇప్పుడైతే మొత్తం అయితే ముక్కలకు పట్టే వరకు అయితే బాగా కలుపుదాం. చూసారు కదా, ముక్కలకైతే బాగా పట్టే వరకు అయితే ఉప్పు, పసుపు, అల్లం పేస్ట్ బాగా అయితే కలిపేసేయండి. ఇప్పుడు ఇక్కడ నేనైతే మొత్తం అయితే కట్టెల పొయ్యి మీదనే ప్రిపేర్ అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే మనం ముందుగానే చికెన్ అయితే కలిపెట్టుకున్నాం కదా, దీని అయితే తీసేసేసి అలా పొయ్యి మీద అయితే పెట్టేసేయండి. పొయ్యి మీద పెట్టేసేసి దీని అయితే మనం అయితే ఒక 80% అయితే కుకింగ్ అయితే చేసుకోవాలి ముందుగానైతే. ఈ చికెన్ అయితే మనకైతే ఉడకలోపు అయితే ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే ఇంకా లైక్ కొట్టండి. అలాగే మీరు ఏమైనా కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి. అలాగే మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. కొద్దిగా అయితే లైటింగ్ అయితే తక్కువ ఉంది, ఏమైతే అనుకోకండి. ఫ్రెండ్స్ చూసారు కదా, నేనైతే ఇక్కడైతే చికెన్లో అయితే ఏమైతే వాటర్ పోయలేదు. మనకు చికెన్లో ఉన్న వాటరే సరిపోతుంది. మీరైతే ఎక్కువ అయితే వాటర్ వేయకండి. ఒకవేళ పడుతుంది అనుకుంటే వాటర్ అయితే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఆల్మోస్ట్ అయితే మనకైతే చికెన్ ఉడికిపోయింది. మనమైతే ఇప్పుడు దించేసుకుందాం మనం పొయ్యి మీద నుంచి. చికెన్ మనం అయితే ఉడికించుకున్న గిన్నె తీసేయండి. తీసేసిన తర్వాత ఒక బాండ్ అయితే పెట్టేసేయండి. మనం ఫ్రై చేసుకునేందుకైతే ఈ బాండ్ అయితే కాస్త హీట్ అయ్యే వరకు అయితే వెయిట్ చేద్దాం. బాండ్ అయితే బాగా హీట్ అయింది. మనం అయితే ఇప్పుడైతే ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాం. ఫ్రెండ్స్ నూనె అయితే కాస్త వేగగానే ఇప్పుడైతే మనం అయితే కాజుని అయితే వేసుకుందాం. ముందు కాజుని కాస్త వేపుకుంటే సరిపోతుంది. కొద్దిగా వేగంగానే తీసి మళ్ళీ ప్లేట్లోకి పెట్టుకుంటే మనకైతే గోల్డ్ కలర్ వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే అల్లం పేస్ట్ అయితే వేసుకుందాం మనం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కరివేపాకు అయితే వేసేయండి. ఒక 2 రెప్పల కరివేపాకు వేసేయండి. కరివేపాకు వేసేసేసి ఒకసారి అయితే బాగా అయితే వేసేసేయండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసేయండి. పసుపు వేసేసి ఒకసారి బాగా కలిపేసేయండి. ఫ్రెండ్స్ మనమైతే ముందుగానే ఉడకబెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అయితే వేసేయండి. కొద్దిగా కిందికనే వేసేసి చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగానైతే కలిపేసేయండి. కలిపేసేసి మనకైతే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకేసేసి మనకైతే నూనె బాగా పైకి వచ్చే వరకు అయితే మనమైతే ఫ్రై అయితే చేసుకోవాలి. మనకైతే ఒక 6-7 నిమిషాలు అయితే వచ్చేస్తుంది ఇది. అట్లా ఫ్రై మనకు వాటర్ మొత్తం ఇంకిపోయేసేసి మనకు ఆయిల్ పైకి రావడానికి. ఫ్రెండ్స్ చూశారు కదా, మనకైతే ఒక 8 నిమిషాలు అయితే పట్టింది. మనకైతే ముక్క అయితే ఫ్రై అయిందని అంటే మనకు అక్కడక్కడ అయితే ముక్కల మీద అయితే ఎర్ర గార్లు అయితే పట్టేస్తాయి. ఆ గార్లు పట్టేయగానే మనమైతే మసాలాలు అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేస్తున్నాను, 2 కేజీలు కాబట్టి. కారం వేసుకున్న తర్వాత రుచికి సరిపడన అయితే ఉప్పు అయితే వేసేయండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి అయితే వేసేయండి. అలాగే నేను ఇక్కడైతే 2 టీ స్పూన్ల కొబ్బరి పొడి అయితే వేస్తున్నాను. ఫ్రెండ్స్ నేనైతే ఇందులోనైతే సాజీరా, గసగసాలు, అలాగే యాలకులు, లవంగాలు, అలాగే మనకైతే మిరియాలు, ధనియాలు, జీలకర్ర అన్నీ వేసేసి అయితే నేనైతే పట్టి పెట్టుకున్నాను మసాలాని. ఇప్పుడైతే ఇది 1 టీ స్పూన్ అయితే వేసేద్దాం. వేసేసేసి ఇప్పుడైతే బాగానైతే కలిపేసేయండి. ఫ్రెండ్స్ మనకైతే చికెన్ అయితే మసాలాలు వేసుకున్న తర్వాత మనమైతే ముందుగానే వేపు పెట్టుకున్నాం కదా కాజు, జీడిపప్పును అయితే వేసేయండి. ఇక్కడ ఇది మాత్రం పూర్తిగా ఆప్షనల్. నేనైతే పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను ఒక 6-7. మీకు కావాలనుకుంటే వేసేయండి, లేకపోతే లేదు. వేసేసి ఒకసారి బాగా కలిపేసేయండి. ఫ్రెండ్స్ చూశారు కదా, మనకైతే కాజు చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే తీసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకుందాం. ఫ్రెండ్స్ చూశారు కదా, కాజు చికెన్ ఫ్రై చాలా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా అయితే ఈ విధంగా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్. ఈ విధంగా చేశారంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి. మరి ఈ కాజు చికెన్ ఫ్రై మీకు ఎలా అనిపించిందో ఈ వీడియోకి అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.